హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను ఆయుష్ సెక్సాలజీ అండ్ ఆండ్రాలజీ. సో మనకి ఈరోజు మన దగ్గరికి హిట్ టీవీ వాళ్ళు రావడం జరిగింది. కొంతమంది కామెంట్స్ రూపంలో మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాము. ఓకే. సో దీంట్లో ముందుగా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నార్మల్గా సెక్స్ టైమింగ్ ఎంత ఉంటుంది, దానికి ఎంతవరకు సెక్స్ అనేది చేయగలవు అని చెప్పేసి కామెంట్ రూపంలో మనకి ఒక వ్యూవర్ అడగడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, నార్మల్గా సెక్స్ టైమింగ్ అనేది 5 నుండి 10 నిమిషాల వరకు ఉంటుంది. దీన్ని నార్మల్ సెక్స్ టైమింగ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు చేయగలిగితే అది ఎక్స్ట్రాడినరీ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు చేయగలిగితే తననేందంటే మనం సూపర్ మ్యాన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇది సూపర్ మ్యాన్ పర్ఫార్మెన్స్ కింద మనం చెప్తాము. యాక్చువల్లీ నార్మల్గా సెక్స్ టైమింగ్ అనేది ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే, దాంట్లో మనం చూసుకుంటే మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్ అని చెప్పేసి 3 కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ టైమింగ్ అంటే తొందరగా ఎజాక్యులేషన్ అయిపోతుంది అన్న వాళ్ళల్లో. సో ఒకవేళ 3 నిమిషాల కంటే ముందుగానే ఎజాక్యులేషన్ జరిగిపోతే దాన్ని మైల్డ్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అదే 2 నిమిషాల కంటే లోపల ఎజాక్యులేషన్ జరిగిపోతే దాన్ని మోడరేట్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అదే ఒకవేళ 1 నిమిషం లేక అంతకంటే తక్కువగా ఎజాక్యులేషన్ జరిగిపోతే దాన్ని మనం సివియర్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ ఈ టైమింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మన క్లినిక్కి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ హోమ్ రెమెడీస్గా లేకుంటే మీకు ఏమన్నా చేయాలి అనుకుంటే ముందుగా మీ హెల్త్ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ డైట్ మీద కాన్సంట్రేట్ చేయడము, మీ ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు కాన్సంట్రేట్ చేయడము, అలా మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మీరు కాన్సంట్రేట్ చేయడం, ఒకటి స్లీప్. సో ఈ 4 పారామీటర్స్ మీద మీరు వర్క్ చేయగలిగితే మీకు ఈ టైమింగ్ ఇష్యూ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, టైమింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వయాగ్రా యూజ్ చేయడం ఒకేసారిగా ఎక్కువగా యూజ్ చేసి సెక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు ఒకవేళ సెక్స్ చేయగలిగితే కూడా ఫర్దర్‌గా ముందుకెళ్ళిన తర్వాత మీకేం జరుగుతుందంటే, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేను చెప్పేదేంటంటే, ముందు బేసిక్ మెడికేషన్ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. సో మన దగ్గర యునాని అండ్ ఆయుర్వేద మెడికేషన్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ మీరు ముందు యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ మెడిసిన్స్ మీకు అవ్వకపోతే, ఒకవేళ దీని ద్వారా మీకు ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోతే, అప్పుడు మీరు ఇంగ్లీష్ మెడిసిన్‌ని ట్రై చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.